దీపావళి రాబోయే కాలంలో క్రిస్మస్ క్యారల్ చూస్తున్నాం. నమస్కారం అండి, అందరికీ స్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి. నా పేరు బోగస్ నూగ్. ఇంకా ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు థ్యాంక్ యూ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది, చూడండి. థ్యాంక్ యూ అనే సినిమా సారాంశం వచ్చి, ఇది అభిరామ్ కథ. అభిరామ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి బయటికి అడుగు పెట్టగానే డైరెక్ట్గా యుఎస్కే వెళ్ళిపోతాడు. అక్కడ ఒక కన్సల్టెన్సీ ద్వారా జాబ్ పొందడానికి వెళ్తాడనమాట. సో అక్కడ పోగానే ఒక యాప్ డెవలప్ చేస్తాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికించుకుంటాడు, పెద్ద బిజినెస్ టైకూన్ అయిపోతాడు, పోగొరిపోతే అయిపోతాడు, రిలేషన్షిప్లు చెడిపోతుంటాయి, గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతుంది, దాని తర్వాత మనస్సాక్షి వదిలేసి వెళ్ళిపోతుంది, ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది అభిరామ్కి. దాని తర్వాత ఇంకా ఆ జట్కా వచ్చిన తర్వాత ఇట్లా కాదని చెప్పి చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి బయలుదేరుతాడు అభిరామ్. సో ఈ సినిమా ఓవరాల్గా చెప్పుకోవాలంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతన అదే అనుకోండి, భావం అర్థం చేసుకోండి, వర్డ్ తప్పైతే. గ్రాటిట్యూడ్ గురించి, ఒక హ్యూమిలిటీ గురించి, ఇంకా ఫైనల్లీ థ్యాంక్ యూ అన్న పదం గురించి కూడా, దానిలో కూడా ఒక నామజపం ఉంటుంది ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమా వచ్చి, ఈ స్టోరీ వచ్చి ఏకంగా నిన్న మొన్న వచ్చిన హాలీవుడ్ సినిమా కాపీ కాకుండా 1843లో చార్ల్స్ డికెన్స్ అన్న ఒక ఇంగ్లీష్ ఆథర్ రాసిన పుస్తకం ఏ క్రిస్మస్ క్యారల్, దాని స్టోరీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. సో ఆ తెలివిని మెచ్చుకోవాలి తప్పకుండా. ఎందుకంటే కాపీరైట్ రూల్స్ ప్రకారం, మీకు ఒకవేళ తెలియదంటే, ఈ కాపీరైట్ రూల్స్ ఏవైతే ఉంటాయో 100 ఏళ్ల దాకానే ఉంటాయి. 100 ఏళ్ల ముందు మీరు ఏదైనా ఫ్రీ ఆఫ్ కాపీరైట్ వాడుకోవచ్చు. సో 1843లో ఒరిజినల్ కథ వచ్చింది, దాని ఇన్స్పిరేషన్ 2022లో మీరు చూసి తరిస్తున్నారు. సో బేసిక్గా మీరు తెలుగు సినిమాలు మీ ఫ్రెండ్స్కైనా, మీ సోషల్ సర్కిల్లో ఎవరికైనా రికమెండ్ చేస్తున్నారు అంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎలా ఉంది ఈ సినిమా, చూడొచ్చా లేదా అంటే, మీ వొకాబులరీలో మీరు వాడే పదాలు ఇలా ఉంటే, నీట్గా ఉంది, లేదా క్లీన్గా ఉంది, డీసెంట్గా ఉంది, వన్ టైమ్ వాచ్, సీ అండ్ ఎంజాయ్, కవర్ ద ఫేస్, ఇలాంటి పదాలు మీరు ఏమైనా జనరల్గా వాడితే తప్పకుండా మీరు ఈ సినిమా కూడా చూసేయచ్చు అమెజాన్ ప్రైమ్లో. ఇంతటితో సారాంశం సమాప్తమైంది, స్పాయిలర్లు లేకుండా. ఇప్పుడు మనం పూర్తిగా స్పాయిలర్లతో పాటు యాక్చువల్ రివ్యూలోకి దిగిపోదాం. మొదలుగా ఒక పాజిటివ్తో స్టార్ట్ చేస్తా. నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే, ఆ బేసిక్ థీమ్ ఆర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్లా పొగరుపోతులా కాకుండా ఒక హంబుల్ ఉండాలి అట్లా లైఫ్లో. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల మనకి ఎంత సపోర్ట్ వస్తుందో వాళ్ళకు మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. ఉండడమే కాకుండా అవకాశం ఉంటే వాళ్ళకి అది చెప్పుకోగలిగేటట్టు ఉండాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అన్న థాట్ ఒకటి. ఇంకా అదే కాకుండా ఎస్పెషలీ మన ఫ్రెండ్స్తోనే కాకుండా, మన వెల్ విషర్స్ నుంచే కాకుండా, మన శత్రువుల దగ్గర ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది మన డెవలప్మెంట్లో, మన గ్రోత్లో అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, అది కూడా ఒక మంచి పాయింట్. అది చాలా వరకు కరెక్ట్. అది కానీ అఫ్ కోర్స్ వాళ్ళకి పోయి థ్యాంక్ యూ చెప్పాలని ఇట్లా రూల్ ఏం లేదు, మనం రియలైజ్ అయిపోతే చాలు, దట్స్ గుడ్ ఎనఫ్. సో ఓవరాల్గా నాకు ఈ సినిమాలో నచ్చింది అదొకటి, అండ్ అది ఒక్కటే. అది ఒక్కటి తప్పితే మిగతాదంతా చూద్దాం. అసలు ఇంత పాత కథని కాపీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అది నాకు అర్థం కాలేదు. కాపీ అంటే ఎగ్జాక్ట్గా కాపీ కూడా చేయలేదు, ఇన్స్పిరేషన్ అనుకోండి. కానీ లైట్గా ఇన్స్పైర్ అయిపోయి దాన్ని ఒక మోడర్న్ లాంగ్వేజ్లో కానీ అదే కాన్సెప్ట్ని ఈ కాలానికి ట్రాన్స్లేట్ చేసి ఈ టైంలో ఫిట్ అయ్యేటట్టుగా పెడితే అదొకలాగా ఉండేది, పర్వాలేదు. ఎందుకంటే మెయిన్గా ఏదైతే థీమ్ ఉందో దానికి వాల్యూ అయితే ఉంది. కానీ ఇప్పట్లో తీసి కూడా మిగతా సినిమా అంతా ఒకటే ట్రాక్ లేకపోతే సడన్గా వీడు మనస్సాక్షి బయటికి రావడం ఏంది, అంత దాకా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే యాక్చువల్ 1843 స్టోరీలో కూడా దగ్గర అలాంటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. సో ఆ ఎక్స్టెంట్ దాకా ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకోటి, ఆ మనస్సాక్షి బయటకు వచ్చే సీన్ కూడా ఎంత రిడిక్యులస్గా ఉండే. అభిరామ్ సోఫా మీద కూర్చొని ఇట్లా షికాక్ చేస్తున్నాడు బాడీని, అదేదో 3rd డిగ్రీ టార్చర్ ఇచ్చినట్టు. ఏ అల్ఖైదానో, గ్వాంటానమో బేనో
లేకపోతే చైనీస్ టార్చర్ చేస్తున్నట్టు అట్లా షేక్ చేసి సడన్ గా బయటకు వచ్చేది మనస్సాక్షి. ఆ బయటికి రాగానే ఆ మనస్సాక్షి ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏముండాల్సి ఉండే అంటే, నువ్వు ఇంత ఫార్మల్ వేర్ అంతా టాప్ టు బాటమ్ నువ్వు ఫార్మల్ వేర్ వేసుకున్నాక నువ్వు నైకీ సాక్స్ ఎందుకు వేసుకున్నావు అదొకటి చెప్పు ఫస్ట్ నాకు అని అడగాల్సి ఉండే నిజంగా. ఎందుకంటే అది అంతరాత్మకి టార్చర్ చేసే పాయింట్ అది. ఎనీవేస్, స్టోరీ టెల్లింగ్ బేసిక్గా ఇంకా స్క్రీన్ ప్లే దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ఒక సినిమాకి ఇంట్రొడక్షన్ సీన్ లేకపోతే ఆ ఫస్ట్ ఫ్యూ సీన్స్ ఏదైతే ఉంటాయో ఎంత క్రిటికల్ అనేది మనం ముందు రివ్యూస్ లో కూడా మాట్లాడుకున్నాం. మీరు ఆ రివ్యూస్ అని తప్పకుండా వినాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న వరల్డ్ కి బేసిక్ గా ఇంట్రడ్యూస్ చేసే సీన్సే ఆ ఫస్ట్ ఫ్యూ సీన్స్. అది టికెట్లు కొన్నాక థియేటర్కి వచ్చాక లేకపోతే అంతా సెట్ చేసుకొని ఓటీటీలో ఇట్లా ప్లే బటన్ కొట్టాక లెట్స్ స్టార్ట్ ద షో అన్న మూడ్లో ఆడియన్స్ ఎప్పుడైతే కూర్చుంటుందో ఆ స్టార్టింగ్ కొన్ని సీన్స్ అయితే గ్రిప్పింగ్ ఉండాలి, లేదా ఇంట్రెస్టింగ్ ఉండాలి, లేదా ఎంగేజింగ్ ఉండాలి. అసలు ఆ వరల్డ్ ఏంటో అర్థమయ్యేలా ఉండాలి. ఈ సినిమా ఫస్ట్ సీనే, మొదటి సీనే ఒక హోటల్ రూమ్ కిటికీ మీద ఓపెన్ అవుతుంది. అంటే గోడ మొత్తం గ్లాసే, అవతల సిటీలో స్నో పడుతుంటుంది. ఈ సినిమా అంతా యుఎస్లో స్నోనే పడుతుంటుంది. అది ఇట్లా ఒక్క సెకండ్ కూడా లేకుండా దాని మీద ఇమ్మీడియట్ గా కెమెరా కదలడం మొదలెట్టేస్తుంది. అది ఈ ఒక్క సీన్ తోనే కాదు, ఇన్ఫాక్ట్ ఇది ఒక ట్రెండ్ ఫాలో అయింది. నేను మళ్ళీ దీనికి వస్తాను. కానీ ఆ ఫస్ట్ సీన్ లో పూర్తిగా అసలు ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది అనేది కొంచెం ఊపిరాడకుండా ఇట్లా సీన్ ఇట్లా సిటీ స్కై లైన్ మీద ఓపెన్ కాగానే ఇమ్మీడియట్ గా కెమెరా ఇంకా మూవ్ అవ్వడం మొదలెడుతుంది. ఒక అమ్మాయి బాత్రూమ్ లో ఉంది, ఆ ప్రియా ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చూస్తుంది, ప్రెగ్నెంట్ అని వచ్చేస్తుంది, టక్ అని ఇట్లా ఏడ్చేస్తుంది టెన్షన్ లో. సో ఆ స్టార్టింగే కొంచెం రష్ డే కాకుండా ఊపిరి కూడా ఆడనివ్వకుండా స్టార్ట్ చేస్తే పోనీ ఏమైనా ఊపిరి ఆడలేదు అంటే ఫైట్ ఏమైనా నడుస్తుందా, లేకపోతే ఎవరైనా మర్డర్ జరుగుతుందా, లేకపోతే ఏమైనా అట్లాంటి థ్రిల్లింగ్ ఎక్సైటింగ్ ఏమైనా సిచ్యువేషన్ ఉందా అంటే లేదు. జస్ట్ బాత్రూమ్ అద్దం ముందు ఒక అమ్మాయి నిల్చొని ఉంది అంతే. దానికింత రషింగ్ ఎందుకు? దాని తర్వాత టక్ అని ఇట్లా ప్రెగ్నెన్సీ చూస్తే టక్ అని ఇట్లా వెళ్ళిపోతుంది. ఫుల్ టెన్షన్లో కార్ ఎక్కేస్తుంది. ఎవరో ఆంటీకి ఫోన్ చేస్తుంది, ఆంటీ మీరు కలుస్తారా అని ఏడ్చుకుంటూ అడుగుతుంది. సో క్యారెక్టర్ బేసిక్గా టెన్షన్లో ఉంది. ఎందుకంత టెన్షన్లో ఉంది? ప్రెగ్నెంట్ అయింది, ఓకే. కాఫీ షాప్కి పిలుస్తుంది. కాఫీ షాప్లో ఆంటీ వచ్చి కూర్చొని చెప్పావా అభిరామ్కి అంటే లేదు అంటది. అక్కడ మనకి ఫస్ట్ క్లూ వస్తుంది, ఓకే ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ. ప్రెగ్నెంట్ అయినా హ్యాపీ రియాక్షన్ లేకుండా ఆపోజిట్ రియాక్షన్ ఇచ్చిన పిల్ల ఇక్కడ వాడికి చెప్పకుండా ఈమె ఫోన్ చేస్తుంది. సో సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఈ క్యారెక్టర్ స్ట్రెస్ అయినా ఉన్న టెన్షన్ అయినా ఎక్స్ప్లోర్ అయ్యే ముందు ఆంటీ అట్లా కాఫీ తెచ్చుకోవడానికి వెళ్తుంది. ఇమ్మీడియట్ గా మ్యూజికే చేంజ్ అయిపోతుంది. టింగ్ టిడింగ్ 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 అని చెప్పి సడన్ గా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి ఏమవుతుంది, వీడు వస్తాడు యుఎస్ కి, అడుగు పెట్టాడో లేదో ఈ అమ్మాయి ప్రేమలో పడడం మొదలెట్టేస్తుంది. ఇట్లా చూడగానే చిన్నపిల్లల్లా చేస్తున్నాడు అని చెప్పి అక్కడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత చేతికి ఏదో దెబ్బ ఉందని చెప్పట్లేదు ఏంటది అని, మిస్టీరియస్ గా ఉంది అని చెప్పి ఇంకా పడుతూనే ఉంటుంది. వీడేమో లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం యుఎస్కి వచ్చి ఫస్ట్ టైం వీడు 5-6 ఇంటర్వ్యూలు చేసుకొని జాబ్ ఇమీడియట్ గా కొట్టేయాలి. ఆ టైం లైన్ లో అభిరామ్ వచ్చాడు యుఎస్కి. సో డెడ్ లైన్ ఎవరికి ఉంది ఇక్కడ? అభిరామ్కి ఉందా, ప్రియాకు ఉందా? ఎందుకంత తొందరగా ప్రేమలో పడిపోతుంది ఈ అమ్మాయి? ఏదో డెడ్ లైన్ ఉన్నట్టు చక్క 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 పడిపోతుంది అసలు. సో ఏవైతే ఆ క్యారెక్టర్స్ మీద ఆ సెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, వాళ్ళు ఫీల్ అయ్యేది ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి, అలాంటి వాటికి కొన్ని ఆర్గానిక్ గా ఇట్లా బిల్డ్ అవ్వాలి ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కాగానే ఇట్లా 2 minute మ్యాగీ నూడిల్స్ లాగా ధనా ధన్ దే ధనా ధన్ అని నడుస్తూనే ఉన్నది. ఆడేమో ప్రెగ్నెంట్ అయిపోయింది పిల్ల, కాఫీ షాప్కి వచ్చేస్తుంది, తర్వాత సడన్ గా ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది, వీడు దిగుతాడు, వీడు దిగ్గానే ప్రేమలో పడ్డం మొదలెట్టేస్తుంది. ఏ ఎర్రబస్ పట్టుకునే టెన్షన్ ఉండే నాకు అర్థం కాదు, అంత తొందరగా చేశారు ఇది. అయినా కానీ అభిరామ్ యుఎస్కి వచ్చినప్పుడు జాబ్ లేకుండా వస్తాడు, ఫస్ట్ టైం వస్తున్నాడు. ఇక్కడికి వచ్చాక కన్సల్టెన్సీ ద్వారా ఏదో కొన్ని ఇంటర్వ్యూలు కొట్టి ఆ ఇంటర్వ్యూ కన్వర్ట్ అయితే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు H1B ఏదో చేస్తారని నాకు తెలిసినంత వరకు ప్రాసెస్ అది. అండ్ నా ఈ పాయింట్ తప్పు కూడా కావచ్చు, కానీ ఈ సిచ్యువేషన్ లో ఉన్న మనిషి యుఎస్కి వచ్చారంటే టూరిస్ట్ వీసా మీదనే వస్తాడు కదా, వేరే ఏ వీసా మీద రాగలుగుతాడు? సో ఒకవేళ టూరిస్ట్ వీసా మీద వచ్చి జాబ్ కొడదామని వస్తే జాబ్ లేకుండా యాప్ మీద పనిచేయడం ఏంది? యాప్ని ఎవడో వీసీ వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చి ఫండింగ్ ఇవ్వడం ఏంది? కంపెనీ పెట్టడం ఏంది? ఎలా కుదురుతుంది ఇదంతా? సో రాగానే ఒక జాబ్ తెచ్చుకోవడం అనేది కదా ప్రయారిటీ ఉండాలి. అంటే అభిరామ్కి ప్రకాష్ రాజ్ చెప్పింది కరెక్టే కదా. దీనికి మనం మళ్ళీ వద్దాం గుణపాఠంలో. మళ్ళీ ప్రియా దగ్గరకు వస్తే ఏదో అంటుంది, అభి పాస్ట్ గురించి అసలు మాట్లాడు,
చేతికి దెబ్బ ఉంది, ఆ గాయం ఏంటో దాని గురించి కూడా అస్సలు మాట్లాడు. ఎప్పుడు ఆ టాపిక్ ఎత్తితే టాపిక్ మార్చేస్తాడు. అంటే అంత సీక్రెటివ్ ఉండడానికి అవసరం ఏమైనా ఉండేనా? స్టార్టింగ్ లో మనకు తెలీదు, కానీ సినిమా అయ్యేసరికి మనకి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు పాస్ట్ లో జరిగింది ఏంటి, ఆ దెబ్బ ఎట్లా తగులుతుంది, అవన్నీ మనకు తెలిసాక దాంట్లో ఏం పెద్ద డార్క్ సీక్రెట్ ఏమైనా ఉందా యుఎస్ లో నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర దాచిపెట్టడానికి? ఏం లేకుండానే మరి దాన్ని ఎందుకు అంత సీక్రెట్ చేశారు? అది నాకు అర్థం కాలే. సో యుఎస్ లో అభిరామ్ చేసే పనులు, ఆ కంపెనీ పెట్టడాలు ఎంత ఫాస్ట్ పేస్ లో పోతున్నాయంటే ఆ క్యారెక్టర్ మారడం కూడా ఆ సడన్ గా ఒక ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్, అంబిషియస్ టైప్ ఆఫ్ మనిషి నుంచి ఇట్లా పొగర్పోతూ సెల్ఫిష్ ఏదైతే షిఫ్ట్ చూపిస్తారో అది కూడా అసలు వాత కొట్టినట్టు ఇట్లా సడన్ గా అయిపోతాయి ఇట్లా. అండ్ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ ని ఎక్కడైతే రూడ్ గా మాట్లాడతాడో అది మరీ ఎక్కువ రూడ్ గా చేశారు. అది అసలు రియలిస్టిక్ గా లేకుండా, సో రీసెర్చ్ లాగా లేకుండా అసలు ఈ మధ్య ఎట్లా మాట్లాడుతున్నారు జనాలు, బేసిక్ అనేది నాకు రియాలిటీకి ఎక్కడ కనెక్ట్ అయినట్టు కనపడలేదు నాకు, రియలిస్టిక్ గా అట్లీస్ట్. అండ్ స్టోరీ టెలింగ్ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సినిమా టోటల్ రన్ టైం వచ్చి 2 hours 7 minutes. 2.5 గంటలు కాదు, 2 గంటలు 7 నిమిషాలు. నాకు 2.5 గంటల కంటే ఎక్కువ అనిపించింది. అది హైలైట్ విషయం అసలు ఈ సినిమా గురించి. నేను యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంటే మధ్యలో టైం చెక్ చేసుకున్నా ఏంటి ఎంతసేపు అవుతుంది అని. సో నాలాగానే మీకు ఎవరికైనా ఇది డ్రాగ్ అయినట్టు అనిపిస్తే మాకు రాసి చెప్పండి. ఉన్న 2.5 గంటల కంటే తక్కువ రన్ టైం ఉన్న సినిమా చూసేటప్పుడు 2.5 గంటల కంటే ఎక్కువ ఎట్లా అనిపించింది, దేనివల్ల అనిపించింది అట్లా? నా థియరీ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వడము ప్రెజెంట్ లో ఎట్లయితే స్టార్ట్ చేస్తారో యుఎస్ లో, అక్కడ టక్ 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 ఎట్లయితే ఇట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారో బస్ పట్టుకోవడానికి వెళ్తున్నట్టు, దాని తర్వాత ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది ఆ ఫస్ట్ లవ్ తో. అది కొంచెం స్లో ఉంటుంది. అది ఇది ఎంతైతే ఫాస్ట్ గా ఉంటుందో అదంత స్లోగా ఉంటుంది. దాని తర్వాత రెండో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, అది వైజాగ్ లో కాలేజ్ టైంది. అది ముందు ఫ్లాష్ బ్యాక్ కంటే ఇంకా స్లో ఉంటుంది అది. సో అది ఫాస్ట్, దాని తర్వాత స్లో, దాని తర్వాత స్లోవర్ అట్లా అయ్యేసరికి నాకు తెలిసి మనకి ఆ ఎఫెక్ట్ అనిపించింది. నాకైతే అనిపించింది అట్లా. ఎందుకు ఈ సినిమా ఇంత సాగదీస్తున్నట్టు ఉంది, ఎందుకు ఇట్లా ఇంకెంతసేపు చూస్తాం ఇది అని చూస్తే 2 hours 7 minutes. మళ్ళీ నీట్ గా ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెజెంట్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా నీట్ గా బ్లాక్స్ లో ఉన్నాయి. ఇట్లా ఎక్కువ వీటి మధ్యలో ఒక ఇంటర్ ప్లే గానీ లేకపోతే బ్యాక్ అండ్ ఫోర్త్ గానీ ప్రాపర్ గా లేకుండా జస్ట్ ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా ఇదొక డబ్బా, ఇదొక డబ్బా, ఇది ఒక వైజాగ్ డబ్బా, ఇది నారాయణపురం డబ్బా, ఇది యుఎస్ డబ్బా, అట్లా నీట్ గా 3 డబ్బాలు పక్క పక్కన పెట్టి మధ్యలో ఒక దారం ఇట్లా పెట్టేసి కనెక్ట్ చేసి అయిపోయింది సినిమా. ఇది మొదటిసారి మనం గమనించేది కాదు. ఇదివరకు ముందు రివ్యూల్లో కూడా కొన్ని సినిమాల్లో ఇది కూడా జరిగింది. సేమ్ ప్యాచ్ వర్క్, సేమ్ నీట్ గా డబ్బాల్లో పెట్టి జస్ట్ ఇట్లా ముందు వెనక తోక ఇట్లా కనెక్ట్ చేసేసి సినిమా చూపించేయడం, అది వర్కౌట్ కాదండి. ఇప్పుడు ఆ కాలం పోయింది. సో ఇట్లా పాస్ట్, ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్ టు ప్రెజెంట్ టు ఫ్యూచర్, ఇట్లాంటి స్టోరీ లైన్, ఇట్లాంటి స్క్రీన్ ప్లే ఒకవేళ ఉంటే, ఉదాహరణ కోసం అలాంటి దాన్ని మంచి ఎగ్జాంపుల్ రెఫరెన్స్ కోసం ఒకవేళ చూడాలి అంటే యుఎస్ లో ఒక టీవీ షో, చాలా పాపులర్ టీవీ షో ఉండే, లాస్ట్ అని, చాలా పెద్ద హిట్ షో ఉండే. అది సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగానే ఎండింగ్ దొప్పెట్టేశారు, అది వేరే విషయం. కానీ స్పెసిఫిక్ గా నేను ఏమంటున్నాను అంటే లాస్ట్ లో ఏవైతే క్యారెక్టర్స్ ఉండనో వాళ్ళందరికీ ఒక బ్యాక్ స్టోరీ ఉండేది. సో వాళ్ళ ప్రెజెంట్ లో రాబోయే సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ కి వాళ్ళు ఇవ్వబోయే రియాక్షన్, ఆ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ పాస్ట్ లో ఏదో జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి దానివల్ల, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు వీళ్ళు ప్రెజెంట్ లో ఇలా వింతగా రియాక్ట్ చేస్తున్నారు అని చూపించడానికి ఆ టీవీ షో ఎపిసోడ్స్ లో ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ చూపించేవాళ్ళు. ఇట్లా ప్రెజెంట్ లో ఒక సీన్ ప్రాబ్లం ఇట్లా ఏర్పడగానే ఇమీడియట్ కట్ టు పాస్ట్, ఇంకో సిచ్యువేషన్ నడుస్తుంటది. ఆ సిచ్యువేషన్ లో ఏదో క్యారెక్టర్ కి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ రియాక్షన్ ఇస్తాడు ప్రెజెంట్ లో. కానీ చూసే ఆడియన్స్ మనకి ఈ రియాక్షన్ ఎంత వింతగా ఉన్నా ఎందుకు ఈ రియాక్షన్ ఇచ్చాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందాకే ఇట్లా తొందరగా ఇట్లా ఫ్లాష్ బ్యాక్ చూపించారు, చిన్న బిట్ అట్లా. అండ్ అది నీట్ గా ముందుకి వెనక్కి పోతుంటుంది. అది ఇట్లా ప్యాచ్ వర్క్ లో డబ్బాల్లాగా ట్రైన్ లో బోగీలు పెట్టినట్టు అట్లా పెట్టకుండా నీట్ గా ఇట్లా స్మూత్ గా ఇన్ అండ్ అవుట్ చేస్తారు ఆ టీవీ షోలో. సో రెఫరెన్స్ కి అదొక ఎగ్జాంపుల్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడొచ్చు. కానీ ఇట్లా ప్యాచ్ వర్క్ నీట్ గా ఇట్లా బ్లాక్స్ లో ఈ ఫ్లాష్ బ్యాక్ ఒక బ్లాక్, దాని తర్వాత ఇంకో బ్లాక్ అట్లా పెడితే ఆడియన్స్ కి బోర్ కొట్టడమే కాకుండా ఉన్న రన్ టైం కంటే ఎక్కువ డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది సినిమా.
ఇంకో డౌన్ సైడ్ ఏంటంటే, ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఒక క్యారెక్టర్ చేసే పనుల్లో దాని వెనకాల మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు అలా చేస్తున్నారు అనేది మీరు అప్పుడెప్పుడో అరగంట ముందు చూపించి ఇప్పుడు ఇక్కడ అరగంట 40 నిమిషాల తర్వాత రియాక్షన్ చూపిస్తే ఆడియన్స్ అది కనెక్ట్ చేయలేకపోతారేమో. అది కూడా ఇంకో సైడ్ ఎఫెక్ట్ అది. అందుకనే అది కొంచెం ఇంకా దగ్గరలో ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది ఉండాలి. ఇలాంటి స్క్రీన్ ప్లే, ఇలాంటి స్టోరీ లైన్స్ కి మీ narrative చాయిస్ ఇలా ఉంటే అది బెటర్ గా ఉంటుంది. ఇందులో ఉన్నట్టు డబ్బాల్లాగా ఉంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బేసిక్గా. నాకు ఇంకోటి అర్థం కాలేదు. అభిరామ్ వైజాగ్కి వెళ్ళి శౌర్యాన్ని కలుస్తాడు. శౌర్యకి థ్యాంక్ యూ చెప్పాల్సిన కారణం ఏంటంటే, అభిరామ్ ప్రకారం నువ్వు ఆ రోజు నా చేయి ఇరగొట్టక పోయింటే ఆ ట్రైన్ మీద కూర్చొని నా చేతికి ఎంత డ్యామేజ్ అయిందో నేను ఆలోచించేవాడిని కాదు, నాకు ఆ యాప్ ఐడియా వచ్చేది కాదు, నేను ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యేవాడిని కానే కాదు. అదంతా జరగకపోయి ఉంటే నేను ఏదో రైల్వేస్ వాళ్ళ హాకీ టీంలో జాయిన్ అయిపోయి రైల్వేస్లో ఒక జాబ్ చేస్తుండేవాడినేమో ఇప్పుడు దాకా అని అట్లా అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా రైల్వేస్ లో జాబ్ చేయడం అన్నదాన్ని చిన్న చూపు చూసినట్టే. ఆ మాట అలా అంటే దాని అర్థం అలానే వస్తుంది. సో ఒకవేళ రైల్వేస్ జాబ్ దాన్ని చిన్న చూపుగా చూస్తే వాళ్ళ నాన్నకున్న డ్రీమ్, లైఫ్ డ్రీమ్ కూడా చిల్లర్ చేసినట్టే కదా. అయినా రైల్వేస్ లో ఒక జాబ్ చేస్తూ జాయిన్ అవుతే లైఫ్ లాంగ్ ఇంకా రైల్వేస్ లోనే ఉండిపోతాడని గ్యారంటీ ఏంటి? దాని తర్వాత ఇంకేదో కూడా చేసి ఉండొచ్చు కదా. దీని అర్థం ఎలా వచ్చిందంటే, నువ్వు నా చెయ్యి రొగ్గొట్టావు కాబట్టి నాకున్న ఫాల్తు డ్రీమ్ ఆఫ్టర్ ఆల్ మా అయ్యకున్నది, రైల్వేస్ వాళ్ళ హాకీ టీం జాయిన్ అవ్వాలి, రైల్వేస్ లో ఒక జాబ్ చేయాలి అని ఆఫ్టర్ ఆల్ చిల్లర్ డ్రీమ్ వేస్ట్ అయిపోయింది. కాబట్టి దానివల్ల నాకు ఈ యుఎస్ లో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్, పెద్ద టెక్నాలజీ జాబ్ వచ్చింది అనడం అంత అది కూడా నాకు అంత సెన్స్ అనిపించలేదు. అండ్ అది కూడా ఒక విధంగా గ్రాటిట్యూడ్ కి ఆపోజిట్ పోతున్నట్టు ఉంటుంది వాళ్ళ నాన్న ప్రకారం. అది కూడా సినిమా థీమ్ కి ఆపోజిట్ గా పోతున్నట్టు ఉంటుంది. అందుకనే శౌర్య వైపు ఏ గ్రాటిట్యూడ్ చూపించేది ఉండనో అది మేబీ వేరే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటే కొంచెం ఇంకా సెన్సిబుల్గా ఉండేదేమో. సో ఇదంతా మనస్సాక్షితో జుగల్బందీ చేసుకుంటూ ఊరంతా తిరిగి వస్తాడు అభిరామ్. తిరిగి వచ్చాక గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇంకా అప్పుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు ఎందుకు కలవాలి, ఇప్పుడు కలిస్తే అరుస్తుంది, నెత్తి మీద ఎక్కి కూర్చుంటది, అవన్నీ ఎందుకు, ఊరంతా పోయి చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ పోతా వన్ బై వన్ ఇట్లా ఈ ఒక్క పోరిని వదిలేసి మిగతా వాళ్ళందరి దగ్గర పోయి తప్పులన్నీ సరిదిద్దుకుంటే ఎక్కడో అక్కడ ఈ అమ్మాయికి వాసన తగులుతుంది. ఎప్పుడు అప్పుడు కుదిరినప్పుడు ఆ ట్రేల్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ ఇట్లా ఒక్కొక్కటి ఫాలో అయ్యి ఎక్కడో అక్కడ నన్ను కలుస్తుందని చెప్పేసి అట్లా లైట్ తీసుకుంటాడు అభిరామ్. సడన్ గా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని తెలిసాక కూడా కలవడానికి ఆ ఆతృత అనేది ఉండదు. మళ్ళీ ఏంటంటే అదే కాకుండా ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లో కలిసినాక కూడా ఎప్పుడైతే ప్రియా చెప్తుందో బై ద వే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి, అభిరామ్ చాలా సర్ప్రైజ్డ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. అస్సలు ఆ విషయం తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తాడు. ఎందుకో మర్చిపోయారు, ఆ స్క్రిప్ట్లో ముందేం రాస్తుంది నాకు అర్థం కాలేదు. నాకు సడన్గా ఎందుకంత షాక్ అయిపోతున్నాడు. ఎనీవేస్, సో స్టోరీలో స్క్రీన్ ప్లేలో కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉండే, ఇందాక చెప్పుకున్నట్టు ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉండే డెఫినెట్లీ చాలా వరకు. ఇప్పుడు మనం టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి వస్తే యాక్టింగ్ అయితే నాకు ఓవరాల్గా అక్రాస్ ద బోర్డ్ కన్విన్సింగ్గా లేకుండా, ఇది ఒకరా ఇద్దరా అంటే ఓకే యాక్టర్స్ మీద అనుకోవచ్చు, వాళ్ళకి ఏదో ఆఫ్ డే ఉన్నట్టు అనుకోవచ్చు, కానీ అక్రాస్ ద బోర్డ్ ఎవరి దగ్గర కూడా ఆ డెప్త్ ఫీల్ కాలేదంటే అది యాక్టర్ల వైపు పోదు, అది డైరెక్టర్ మీద పాయింట్ అవుతుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే అక్రాస్ ద బోర్డ్ అందరి క్యారెక్టర్స్ చూసుకుంటే ఎవరికైతే ఒక డైలాగ్ ఉన్న సీన్ ఉన్నా కూడా ఎవరిది కూడా ఒక 2 లేయర్లైనా 3 లేయర్లైనా డెప్త్ తో ఉన్నట్టు నాకేం అనిపించలేదు. అందరిది అలా పై పైన వెళ్ళిపోతున్నట్టు ఉండే, అట్లా తసక్ అని. మ్యూజిక్ అయితే ఒక హ్యాపీ డేస్ హ్యాంగ్ ఓవర్ ఉన్నట్టు అనిపించింది. ఈ పాటలు పెట్టే నాకు హ్యాపీ డేస్ పాటలు గుర్తుకొచ్చాయి. ఆ థ్యాంక్ యూ అన్న పాట, ఇంకా కాలేజ్లో ఒక ఫేర్వెల్ అన్న ఒక పాట చేస్తారు, అవసరం లేదనిపించింది. అప్పుడు కూడా ఆ కాలేజ్ ఫేర్వెల్ అప్పుడు కూడా నేను అనుకున్నా, అరే అనవసరంగా పాటలు పెట్టి సినిమా ఇంకా లాంగ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎంత టైం అయిపోయిందని చూస్తే 2 hours 7 minutes రన్ టైం. అట్లుంటుంది ఎఫెక్ట్. మళ్ళీ సినిమా టైటిల్లో థ్యాంక్ యూ, మళ్ళీ ఒక మెయిన్ పాటలో మళ్ళీ థ్యాంక్ యూ నామజపం. మళ్ళీ అభిరామ్ కూడా లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ దగ్గర మళ్ళీ ఎప్పుడైతే పోతాడో అందరి దగ్గర గ్రాటిట్యూడ్ చెప్పుకునే టైంలో స్పష్టంగా ఆ థ్యాంక్ యూ అన్న పదం వాడాల్సిందే. ఎందుకంటే సినిమా టైటిల్లో ఉంది కాబట్టి. అంటే పర్వాలేదు, ఫస్ట్ టైం పార్వతీని కలుస్తాడు, పార్వతీకి థ్యాంక్ యూ చెప్పాడు అనుకోండి,
దాని తర్వాత శౌర్యాన్ని కలుస్తాడు. శౌర్య దగ్గర కూడా థ్యాంక్ యూ అనే పదం వాడాల్సిందేనా? టైటిల్లో ఉంది కాబట్టి. అంటే అది వాడకుండా స్పష్టంగా తెలుగులో నువ్వు ఆ రోజు చేసిన పని వల్ల నా లైఫ్కి ఇంత ఇంపాక్ట్ ఉండే, అందుకే నేను కలిసి ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను అన్నట్లా చెప్పి వదిలేస్తే ఆడియన్స్గా మేము కన్ఫ్యూజ్ అయిపోతామా? అరే ఏం ఫీల్ అవుతున్నాడు, నాకు థ్యాంక్ యూ అనే పదం వాడలేదే ఇక్కడ, కానీ టైటిల్లో ఉంది కదా, పాటలో ఉంది కదా, అంటే ఇక్కడ చెప్పలేదు అంటే ఇక్కడ థ్యాంక్ఫుల్గా లేడా మనిషి అంటే నిజంగా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటున్నారా ఏంది? నేను ఎందుకు అంటున్నానంటే ఇది ముందు కూడా గమనించాం. శ్యామ్ సింగ్ రాయ్ ఎక్కడైతే ఈ నామజపం ఉంటుందో అది మళ్ళీ 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 ఒకటే పదం చెప్తే అది ఇంకా ఆడియన్స్ లో ఎఫెక్ట్ ఇంకా సాలిడ్ గా ఇట్లా సిమెంటెడ్ గా అయిపోతుంది అనుకుంటారేమో, ఆ ఉద్దేశంతో చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ దాన్ని రివర్స్ కూడా అవుతుంది. అప్పుడప్పుడు డోక్ వస్తుంది ఆ పదం మీద. ఆ పదం మీద డోక్ వచ్చేసరికి సినిమా మీద కూడా ఆ ఎఫెక్ట్ కంటిన్యూ అవ్వచ్చు, క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. అట్లా ఆ రిస్క్ ఉంటుంది. అందుకనే టైటిల్లో ఉంది కదా అని చెప్పేసి పాటలో పెట్టారని అనుకోండి, పాటలు ఓకే 3 సార్లు పాటల్లో అట్లా వినిపిస్తే ఓకే పర్వాలేదు, 15 సార్లు వినిపిస్తే ఇరిటేషన్ వస్తుంది. ఆ షార్ట్స్ కూడా అదే యుఎస్లో చాలా అతి తొందర ఎందుకు ఉండేనో అర్థం కాలేదు నాకు. అది ఎలా అనిపించిందంటే ఈ ప్రెజెంట్లో ఉన్న స్టోరీ చెప్పే అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేకుండే, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పార్వతి ఫ్లాష్ బ్యాక్ ఒకటి, శౌర్య ఫ్లాష్ బ్యాక్ ఒకటి, యాక్చువల్గా వీళ్ళకి చెప్పాలి అనుకున్న స్టోరీ అక్కడ ఉంది. అంటే అవుట్పుట్లో అట్లా అనిపించింది. ప్రెజెంట్ది ఇది ఫార్మాలిటీ కోసం ఇంకా చేయాలి, ఏదో ఒకటి చేసేద్దామని చెప్పేసి ఇట్లా తొందర చేసేయండి, మనం నారాయణపురం పోవాలి, మనం వైజాగ్ పోవాలి అనేదో బస్ పట్టుకోవాలి అన్న తొందరలో చేసినట్టు ఉండేది. ఇది మాత్రం ఇట్లా నిదానంగా ప్రశాంతంగా ఈ 2 ఫ్లాష్ బ్యాక్లు తీసినట్టు అలా అనిపించింది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉండే ఏమో మరి, చూడ్డంలో మాత్రం అలా వచ్చింది. దానివల్ల కూడా కొంతవరకు విజువల్లీ ప్యాచ్ వర్క్ అనిపించింది. డైలాగ్స్ కూడా అంత గొప్పగా లేకుండా మరీ ఎక్కువ స్పూన్ ఫీడింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే అభిరామ్ బాడీ బయటికి ఇట్లా వస్తాడు, అది మనకి లిటరల్గా చూపిస్తారు స్క్రీన్లో. ఇట్లా టార్చర్ చేస్తున్నట్టు బాడీ షికాగిస్తాడు అభిరామ్. సడన్గా ఇట్లా ఆత్మ బయటికి వస్తుంది ఫస్ట్. ఓకే, యాజ్ అన్ ఆడియన్స్ మనం ఏమనుకోవచ్చు, వీడు పోయి ఉంటాడు అనుకోవచ్చు, వీడు పోయాక వీడు ఆత్మ బయటికి వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ డైలాగ్ మనస్సాక్షి ఏమంటాడంటే, అందరూ నీకు మనస్సాక్షి లేదనుకుంటున్నారు, కానీ నీకు ఉందని గుర్తు చేయడానికి నేను వచ్చాను అని అభిరామ్ బాడీ వైపు తిరిగి మనస్సాక్షి డైలాగ్ కొడతాడు. దాంతో మనకు అర్థమైందంటే ఓకే వీడు పోలేదు అండ్ ఇది ఆత్మ కాదు, ఇది మనస్సాక్షి. సో వీడు బతికే ఉన్నాడు, ఇంకా మనస్సాక్షి మాట్లాడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డైలాగ్ మనస్సాక్షి అంటే, నేనే నీ మనస్సాక్షి. చెప్పట్లో లిటరల్ గా మనకు కనిపించింది బాడీ బయటికి ఇట్లా వచ్చి తిరిగి బాడీ వైపు, అందరూ నీకు లేదనుకున్నారు, నీకు ఉందని గుర్తు చేయడానికి నేను వచ్చాను అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నెత్తి మీద మళ్ళీ బాధాలి, నేనే నీ మనస్సాక్షి, నేను మేహు. ఎందుకంత స్పూన్ ఫీడింగ్ ఎందుకని అర్థం కాలేదు. సో ఓవరాల్ గా ఇవన్నీ కారణాల వల్ల ఈ సినిమాలో ఒక పాజిటివ్ అని నేను చెప్పుకున్నా, థీమ్ మీద, కాన్సెప్ట్ మీద. మిగతావన్నీ కొంచెం ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనుకోండి, రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. రన్ టైం తక్కువ ఉన్న, స్టాండర్డ్ రన్ టైం కంటే ఎక్కువ ఉన్నట్టు అనిపించేలా చేసింది సినిమా. సో అది థ్యాంక్ యూ అనే సినిమాకి ఓవరాల్గా నా రివ్యూ అది. ఇప్పుడు మనం గుణపాఠంకి వచ్చేద్దాం. ఈ సినిమా గుణపాఠం ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టే అభి పాస్ట్ గురించి యుఎస్కి వచ్చాక అంత సీక్రెటివ్గా ఉండాల్సిన రీజన్ నిజంగా లేకుండే, అయినా ఉన్నాడు. ఎందుకు? ఇది ఇంకో థై గ్యాప్ కాన్స్పిరసీ థియరీ. మనం జస్ట్ ఒక 2 steps బ్యాక్ తీసుకుందాం. రాధిక, అభి యుఎస్కి ఎక్కడి నుంచి వస్తాడు? వైజాగ్. అభికి ఆ మెడికల్ యాప్ తయారు చేయాలన్న ఐడియా, ఆ కాన్సెప్ట్ ఎక్కడ తగులుతుంది? వైజాగ్. అభి యుఎస్కి వచ్చాక త్వరలోనే ప్రకాష్ రాజ్కి అభితో ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? వచ్చిన పని ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన మనిషి ఇంటర్వ్యూస్ అటెండ్ కావట్లేదు, ఎందుకు ప్రకాష్ రాజ్కి ప్రాబ్లం ఉంటుంది అభితో ఇమ్మీడియట్గా? అసలు అభి యుఎస్కి వెళ్ళడం వల్ల ఓవరాల్గా బాటమ్ లైన్ జరిగింది ఏంటంటే ప్రకాష్ రాజ్ ఫోటోకి నిజంగా దండాలు ఎక్కేసినాయి. అభి యొక్క మెడికల్ యాప్ తయారు చేసినా అది ప్రకాష్ రాజ్ని సేవ్ చేయలేకపోయింది. ప్రకాష్ రాజ్కి ఇట్లా చెస్ట్ ఏరియాలో కొంచెం ఇబ్బందిగా, డిస్కంఫర్ట్గా ఉండే. యాప్ ఓపెన్ చేశాడు ఇమ్మీడియట్గా, ఎందుకంటే యాప్ ఓపెన్ చేసి ఒక చిరునవ్వుతో ఒక సెల్ఫీ తీసుకుందామని ఇట్లా చూశాడు. సో దట్ ఆ ఫోటో తీసుకోగానే యాప్ చెప్తుంది నీతో ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి, ఏ డాక్టర్ని కలవాలి. మనం చూసాం కదా సినిమాలో. కానీ సెల్ఫీ తీసుకున్నాక కూడా యాప్ 911కి డయల్ చేయలే, ఎమర్జెన్సీ రెస్పాన్స్కి అలర్ట్ చేయలేదు. జస్ట్ ఏం పర్లేదు నువ్వు అంతా బాగానే ఉన్నావు అనేది యాప్.
అసలు అభి యుఎస్కి పోవడానికి నిజంగా కారణం ఏంటి? వైజాగ్ జనాలు, వైజాగ్లో ఉన్న ప్రజలు ఎవరైతే ప్రకాష్ రాజ్ని ఒకప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా, ఒక రోల్ మోడల్గా చూసేవాళ్ళు, ఇంత సడన్గా ఎందుకు ప్రకాష్ రాజ్ మీద తిరగబడ్డారు ఇట్లా? అభిరామ్ ఎక్కడో వైజాగ్లో ఉంటూ ఆల్ ద వే యుఎస్కి వెళ్ళి ప్రకాష్ రాజ్ మ్యాటర్ని సెటిల్ చేశాడు. దానికేనా అభిరామ్ యుఎస్కి వెళ్ళింది? ద ట్రూత్ ఈజ్ అవుట్ దేర్. సో అదండి, రేటింగ్ అయిపోయింది, గుణపాఠం కూడా అయిపోయింది. మనం చాలా నేర్చుకోవడానికి వస్తుంది ఈ రివ్యూ సినిమాటిక్ యూనివర్స్లో. అసలు ప్రకాష్ రాజ్ ఇంకా వైజాగ్కి ఉన్న లోర్, ఆ మిథాలజీ, అసలు ఒక కొత్త వికీ సెక్షన్ ఓపెన్ చేయొచ్చు. ఇంత రిచ్నెస్ ఉంది, ఇంత స్టోరీ. ఈ స్టోరీ ఇంకా ఎలా ఇవాల్వ్ అవుతుంది మన ఇండస్ట్రీలో, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనం 2 కళ్ళు తెరిచి గమనిస్తుండాలి. అప్పటి వరకు ఈ సినిమా రేటింగ్కి వచ్చేద్దాం. నాకు ఒక్కటే ఒక కాన్సెప్ట్ ఈ సినిమాలో నచ్చింది. మిగతా అంత పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి నాకేం అనిపించలేదు. అందుకే ఈ సినిమా రేటింగ్ వచ్చి 10 ఇంటర్వ్యూలలో 3 ఇంటర్వ్యూలు, 3/10. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీరు ఎంతవరకు ఈ రివ్యూ పాయింట్స్ అగ్రీ అవుతారు, ఎంతవరకు డిసగ్రీ అవుతారు? మీకు కూడా రన్ టైం కంటే ఎక్కువ ఇంకా సాగినట్టే అనిపించిందా? ఇవన్నీ మీరు మాకు సోషల్కి రాసి చెప్పండి. నెక్స్ట్ ఏ సినిమా రివ్యూ చేయాలో అది కూడా రాసి చెప్పండి. ట్విట్టర్లో @thigap, ఇన్స్టాగ్రామ్లో @_thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ చివరికి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.